అందరూ కూడా ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకుంటే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అన్ని రకాలైన జాతక దోషాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉంటాడు కాబట్టి రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే ఒకానొక సమయంలో నవగ్రహాలలో కుజుడు భూమి నుంచి ఆవిర్భవించాడు. సుబ్రహ్మణ్య స్వామి కూడా భూమి మీద ఉన్న రెల్లుగడ్డి పొదల్లో నుంచే పుట్టాడు. అందుకే కుజుడికి సుబ్రహ్మణ్య స్వామికి పౌరాణిక గ్రంథాల పరంగా సంబంధం ఉంది. అందుకే కుజదోషాలు పోవాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. కుజదోషాలు, రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు వీటన్నిటి నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలంటే మీ ఇంట్లో పూజ గదిలో 6 ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకోవాలి. ఆ ఫోటో దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆయన 6 ముఖాలకు సంకేతంగా 6 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. గంధం బొట్లు, కుంకుమ బొట్లు ఫోటోకి పెట్టాక